నా కళ్ళు తెరిపిల్లి పడ్డాయి. మరి ఎన్నాళ్ళు? కబోదినే స్వామి, కట్ట కవరంతో మేము చాలా కష్టపెట్టాను. అంధకారం అంతమయ్యాయి. ఊరుకో, నేను ఏడవలేను. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు ఏరులై ప్రవహిస్తే నేను అందులో పడి చావాల్సి వస్తుందేమోనే. ఊరుకోవే. ఏది కాదు నాథా, నేను నా పాపాలకి ప్రాయచిత్తం చూసుకుంటాను. ఎక్కడికే? నన్ను విసిగించకండి. ముందు బండిలో కూర్చోండి. బండిలో నేను కూర్చుంటే లాగేదెవరు? నేను. నువ్వా? వద్దు దేవి, వద్దు. చచ్చిపోతావు, చిక్కిపోతావు. కావాలంటే ఈ పత్రి సేవకుడు చిన్నగా దేవాలోకానికి ఇచ్చిపోతావు. కాదు స్వామి, మీరు కూర్చోండి. అబ్బా, నువ్వు కూర్చో. కూర్చోండి స్వామి. నువ్వు కూర్చో. భగవంతుడా, ఈ పత్ని సేవకుని కాపాడు తండ్రి. ఈ పుస్తకం పగిలిపోకుండా కాపాడు. హే పతి పరమేశ్వర. పత్ని పరమేశ్వరి. హే పతి పరమేశ్వర. పత్ని. హే పతి పరమేశ్వర. అబ్బో, పత్ని పత్ని పరమేశ్వరి. ఏనాదా ఏమండి? భగవంతుడా, నీ పతి సేవ పొందే కంటే పత్ని భక్తులుగా ఉండడమే నాకు హాయిగా ఉంది. లేకపోతే ఇల్లు గట్టి గట్టి. అబ్బో భగవంతుడా. చూశారా అనసూయ ప్రతాపం? చచ్చిపోయిన వాళ్ళకు ప్రాణాలు తెప్పించే వరకు వచ్చింది. ఆ ప్రాణాలు నీ భర్త తెప్పించాడు. ఆనాడు అతని ప్రాణాలు నీ భర్త రక్షించలేదా? శాంతించండి, శాంతించండి. నిజానికి మన ముగ్గురు భర్తలు ఆమెను జాలి తలసబట్టే ఆవిడ ఆటలు సాగుతున్నాయి. ఆవిడ ఆటలు కట్టాలంటే ఒక చక్కని ఉపాయం ఉంది. ఏమిటది? దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ఈ పని వారికి అప్పగిస్తే మగువులను శోధించాలంటే మగవారికే తగును. నీ సలహా బాగుంది, కానీ వారు ఒప్పుకుంటారా? ఒప్పకపోతే ఒప్పిస్తాం. నేను చెప్పింది విన్నారా? విన్నాను దేవి, కానీ ఇందువల్ల ఎన్నో ఆపదలు రావచ్చు. వెనుక చింతించి ప్రయోజనం ఉండదు. బాగుగా ఆలోచించుకోదేవి. ఆలోచించి అడుగుతున్నాను. నా కోరిక తీరుస్తానని వాగ్దానం చేయండి. వాగ్దానమా? నా మాట మీద నీకు నమ్మకం లేదా దేవి? సరే, నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుస్తాను. ఇదే నా వాగ్దానం. ఏం కావాలో అడుగు దేవి. అయితే వినండి స్వామి. స్వామి, సంశయం ఎందుకు దేవి, చెప్పు. ఈ వేళ ఒకటి అర్థించాలనుకుంటున్నాను. లభిస్తుందా? అర్థించడం దేనికి? ఆజ్ఞాపించు. నీవు నా యజమానురాలు. అయితే ముందు వాగ్దానం చేయండి. అన్నమాట తప్పుతారా? తప్పను. నీ ప్రార్థన ఉచితమైన అనుచితమైన వెళ్ళక తప్పదు. ఇప్పుడే వెళ్ళిరండి. శ్రీవారి ఆజ్ఞ శిరసావహించక తప్పుతుందే, కానీ ఇది మాత్రం అనుచితం దేవి. అనుచితము ఉచితము మీరు నా వచనబద్ధులు. వెళ్ళిరండి. సరే దేవి, ఇప్పుడు నీ వచనబద్ధుణ్ణి. నేను చేయబోవు కార్యము ఉచితమో అనుచితమో కాలమే నిర్ణయిస్తుంది. ఆదిదేవులారా, అభివాదం. త్రిమూర్తులు ఒక్కనాడే ఇలా. ఇదంతా మీ కృపాఫలమేమో నేంద్రా. నారాయణ, మీరు రుచి చూడడానికి వెళ్ళే ఆ ఫలం తప్పకుండా తీయగా ఉంటుంది. తీయగా ఉన్నా పుల్లగా ఉన్నా నా పళ్ళు అప్పుడే పులిసిపోతున్నవి నారదా. పర్వాలేదులే, పదండి. ఇది దేవకార్యం, దేవేరుల కార్యం కూడాను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ లీలలు గుహాతీతం మహానుభావ. నారాయణ నారాయణ. ఓ గంగా భవాని, పరమ పావని, పాపహరణి, జై శంకర్, హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. అరే అరే, శంకరయ్య, కొంచెం కళ్ళు తెరిచి నిండు తలుకో. పాపం ఆ సాధువుల మీద పడుతున్నాయి. ఎవరు దారిని పోయా దానయ్య, ఎవరెట్టా పోతే నీకెందుకయ్యా? కాంత వాళ్ళ తొలిపోమనం ఎల్లాటప్పటికి కాకురు మందలా తయారవుతారు. గుర్తుకండి. గంగాజలంతో ఒళ్ళు కడిగితే లాభం లేదు, కాస్త మనస్సు కూడా కడుగు తమ్ముడు. అన్నయ్య, నీకు తెలియదురా, నువ్వు పోపో.
ఏ కైలాసవాస పశుపతే పరమేశ్వర హర 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 మహాదేవ్ ఏం పని చేశావయ్యా? శివ 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 కళ్ళున్న కపాటి నా బిల్వపత్రాలు నేలపాలు చేశాడు. ఇప్పుడు ఆ పరమశివునికి నేను ఏమి అర్పించేది? చింతించదు సోదరా, నీవు అర్పించిన పత్రాలు ఆ పరమశివునికే చేరినాయి. ఓం హర 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 ఓం. పవిత్రం చేసావు కదరా అంతుడా, చూసి నడవరు. అంతుడు అతడు కాదు బ్రాహ్మణోత్తమ, పెద్దవారమని అహంకరించే మీరే అంతుడు. చూరా, ఒక అస్పృశ్యుడు అపవిత్రం చేస్తే అదేమి మరి వాడిని కదమాయించడానికి బదులు వాడినే వెనకేసుకొని మాట్లాడుతున్నావా? భగవంతుని దృష్టిలో అందరూ సమానులే బ్రాహ్మణోత్తమ. అతని సన్నిధిలో అంటరానితనం అంటూ లేదు. అడుక్కు తిని పట్టబోసుకుని ఆచార్యుల్లాగా ఉపన్యాసం ఆరంభించావు. మా వంటి పండితుల వద్ద ఉపదేశాలు పొందు గాని ఉపన్యాసాలు మాత్రం. ఇదే న్యాయమా తాలింతరా పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు కింతురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా ఈ కపటం తాలింతరా పాపం పుణ్యం ఏదో బాబు. ఆత్మశుద్ధియే పూజ్యమైన ఆత్మశుద్ధియే పూజ్యమైన ఈ ఆచారములు వృథగదరా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా. నీలో ఉన్న దేవుని గానక తీర్థయాత్రలను తిరుగకురా. అహంకారమును చంపుకొనుమురా. అహంకారమును చంపుకొనుమురా. సత్యము సర్వము తెలియునురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా. మనిషిని మనిషి అంటరాదని ఆంటలు పెట్టుట మానరా. వేదాలకు బలురా. వేదాలకు బలిగాకుర గడవాదాలతో చెడిపోకురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా. దేశము దోతి కట్టిన మేడల దేవుడు కాపురముండడురా. నీతిగా బ్రతికే నిరుపేదలలో నీతిగా బ్రతికే నిరుపేదలలో నిత్యము వెల్గుతునుండురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా ఈ కపటం చాలింతరా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా ఇదే ధర్మమా. భవతి భిక్షాందే భవతి భిక్షాందే భవతి భిక్షాందే. అతిథి దేవతలారా దయచేయండి. మేము అతిథులం కాం, యాచకులం. అలా అనకండి. వేళకు వేయించేశారు. ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. దయచేయండి. కూర్చోండి. ఈ ప్రసాదాన్ని ఆరగించి నన్ను అనుగ్రహించండి. స్వాములు ఆలోచిస్తున్నారే,
నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా? మేము ఈ ఆహారానికి ముఖమతి రాలేదు. మరేం కావాలి స్వామి? మాకొక వ్రతం ఉన్నది. ఆ వ్రత నియమాన్ని నీవు పాటిస్తేనే కాని నీ చేతి ఆహారాన్ని స్వీకరించడం. తప్పక పాటిస్తాను. సెలవివ్వండి. నీవు వస్త్రమై మమ్ము సత్కరించాలి. ఇదేమి కోరిక? స్త్రీకి మాన రక్షణ కన్నా మించిన ధర్మం లేదు కదా. ఇట్టి కోరిక మీకు తగునా స్వామి? అనసూయ, నీ వాగ్దానాన్ని కాపాడుకోలేకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. ఇదేమి ధర్మ సంకటం? ఇదేమి సమస్య? పదండి. ఆగండి. పతి పరమేశ్వర, పతి పరమేశ్వర. పదండి. మన్నించండి, నేను మీ కోరిక తీరుస్తాను. మేము లోపలికి రావచ్చునా? ఎవరు మీరు? మీ కోడళ్ళం. కోడళ్లకు అనుమతి ఎందుకు? లోపలికి రండి.